హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే ఒక కొత్త హెయిర్ స్టైల్తో నేను ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది అసలు. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం హెయిర్ అంతాలో సగం హెయిర్ అయితే పైన తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. చిన్న బ్లాక్ రబ్బర్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. కింద ఉన్న మిగతా హెయిర్కి ఒకటి పెట్టేసుకోవాలి. ఎవరిదైనా హెయిర్ చాలా సన్నగా ఉంది అని అనిపించినట్టయితే ఎప్పుడైనా పార్టీస్కైనా ఏదైనా ఫంక్షన్స్కి ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటే హెయిర్ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. అలానే కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట, లావుగా ఉన్నట్టు. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి హెయిర్ స్టైల్ వేయంగానే ఇది నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. అసలు అంత నచ్చింది నాకైతే. మీకు కూడా ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఏంటి, నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు కామెంట్ చేయండి. అలానే నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలానే హెయిర్ గ్రోత్కి మంచి టిప్స్ కూడా చెప్తాను. ఎలాంటి టిప్స్ కావాలి ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. హెయిర్ స్టైల్ కూడా వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అసలు. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత లాస్ట్కి ఏవైనా మంచి ఫ్లవర్ క్లిప్స్, పిన్స్ అవి ఉంటాయి కదా, అవి హెయిర్ మధ్యన అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అల్లడం ఏముండదు, మొత్తం రబ్బర్లతోటి ఇలానే డివైడ్ చేసుకుంటూ అలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా పెట్టాలి ఏంటి అన్నది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు లుక్ వైజ్ అయితే. ఎప్పుడైనా సరే ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే హెయిర్ స్టైల్ అన్నది కొద్దిగా లూజ్గానే వేసుకోవాలి. బాగా గట్టిగా బిగించి వేసుకున్నట్టయితే హెయిర్ కూడా తెగిపోతుంది ఎక్కువ. హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. హెయిర్ కానీ బాగా టైట్గా వేసుకుంటే ఏ హెయిర్ స్టైల్ అయినా సరే వేసుకోవచ్చు, కానీ కొంచెం లూజ్గా వేసుకోవాలి. లూజ్గా వేసుకుంటే చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. అలానే హెయిర్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మరెన్నో హెయిర్ స్టైల్స్ కోసం, హెయిర్ టిప్స్ కోసం, అలానే డివోషనల్ వైజ్ అయినా పేరెంటింగ్ టిప్స్, ఇలా మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మొత్తం కింది వరకు చూసారు కదా, ఆ రకంగా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత హెయిర్ని అయితే ఇలా లాగాలి, కొంచెం కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేయడం వల్ల హెయిర్ అన్నది లావుగా, థిక్గా, హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అసలు చూడడానికి అయితే. నాకైతే బాగా నచ్చింది. ఆ హెయిర్ బ్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ క్లిప్స్, ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ పిన్స్ అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే హెయిర్ స్టైల్ లుక్ అయితే చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంది. మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, స్టే